హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో నోరూరించే గోంగూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 6 గోంగూర కట్టల్ని తీసుకొని తుంచేసి నీట్గా కడిగేసి ఇలా స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి అందులో ఈ గోంగూరను వేసేసుకోవాలి. ఈ గోంగూర వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఇందులో 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి, అలాగే 3 టమాటాలని ఇలా మీడియం సైజులో కట్ చేసి అవి కూడా వేసేసి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మధ్య మధ్యలో మరోసారి తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుపోతుంది. ఇప్పుడు ఇది ఉడికేలోపు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని సన్నగా కట్ చేసి ఇవి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటా, పచ్చిమిర్చి ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి. చూడండి, వాటర్ అంతా వంపిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మనము పప్పు గుత్తితో దీన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. దీంతో ఈజీగా మెదిగిపోతుంది. టమాటాలు, పచ్చిమిర్చి మెదగకపోతే ఇలా దీంతో ప్రెస్ చేస్తూ రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఇది రుబ్బిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది కాస్త వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా దీన్ని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇప్పుడు దాని తర్వాత గోంగూరను కూడా వేసుకొని బాగా కలపాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా ఆయిల్లో కలిసేలాగా కలపాలి. ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే గోంగూర నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని మనము గాజు సీసాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.